నాకు మంచి జాబ్ వస్తే చాలు, నేను సెటిల్ అయితే చాలు, ఎంతో కొంత పైసలు జమ చేసుకుంటే చాలు అనేటువంటి స్టేజ్ నుంచి దాదాపు చాలామందికి ఇప్పుడు జాబ్స్ ఇచ్చిన పొజిషన్కి వచ్చారు కదా. ఏంటి మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ జోన్ ఏంటి ఇప్పుడు? సాటిస్ఫాక్షన్ జోన్ వచ్చేసి చెప్పినా కదా బ్రదర్, సింపుల్. మనకి మన పేరు చెప్పుకొని నలుగురు జాబ్ కొట్టారు, నలుగురు బతుకుతున్నారు, నలుగురికి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. యా, దే బ్రింగింగ్ ఫుడ్ టు ద టేబుల్ అంటే దట్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. యా, నేను నా సోషల్ మీడియా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక వీడియోలో చెప్పాను యాక్చువల్గా. సంథింగ్ నేను తెలుగులో చేయకముందు చెప్పాను, ఈ వీడియోస్ అన్నిటి వల్ల ఒక్కరి లైఫ్ చేంజ్ అయినా కానీ ఐ ఫీల్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, యూనో ఐ షుడ్ బీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. బట్ నేను ఇప్పుడు ఒక 1 year అవుతుంది స్టార్ట్ చేసి, 1 year 2 months ఎంతో అవుతుంది. ఇప్పుడు దాకా చూసుకుంటే నాకు ఇప్పటికి కూడా రోజు టెన్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. ఓకే, మెసేజెస్ కానీ కింద కామెంట్స్లో కూడా చెప్తూ ఉంటారు, నాకు మీ వల్ల జాబ్ వచ్చింది, మీరు చెప్పిన కాంటెంట్ వల్ల జాబ్ వచ్చింది, మీరు ఇంటర్వ్యూ లాస్ట్లో అడగమన్న క్వశ్చన్స్ వల్ల జాబ్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో ఫార్ ఐ హ్యావ్ రిసీవ్డ్ లైక్ ఓవర్ thousands ఆఫ్ మెసేజెస్, యూనో. సో దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. పర్సనల్గా కలిసారా అట్లా జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని? యా కలిసాను మొన్న. ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ యు నో, నేను లాస్ట్ 1 year బ్యాక్ వచ్చాను కదా. వచ్చినప్పుడు సరే ఎక్కడికి వెళ్ళినా కొంచెం గుర్తుపట్టేవాళ్ళు. మరి అందరూ కాదులే కానీ ఎవరో ఒకరుండి, ఇప్పుడు టీ షాప్ దగ్గర ఆపితే అక్కడ 50 మంది ఉన్నారంటే 2-3 ఉండి నువ్వు అన్నా కదా అని చెప్పి వచ్చేవాళ్ళు. ఓకే, అలా ఉండేది. ఈసారి ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్. నేను వచ్చిన నెక్స్ట్ డే, నేను సాటర్డే 25th రోజు వచ్చాను. 26th రోజు ఒక మీటప్ పెట్టాం ఇక్కడే పోచంపల్లి, మనం కూర్చున్న ప్లేస్లోనే పెట్టాము. ఆ మీటప్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంత అనుకున్నానంటే 300 వస్తారు మా పోచంపల్లికి, ఎక్కడెక్కడి నుంచి ఎవరు వస్తారు, మా చుట్టుముట్టు ఊర్లో నుంచి మా పోరగాళ్ళు 300 వస్తుండొచ్చు. సరే 300 మందికి ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాం. మా ఇంటి కింద అయితే 300 మంది కష్టం ఫిట్ చేయడం. సో ఆలోచిస్తే ఇప్పుడు సీజన్ వెడ్డింగ్ సీజన్ కాదు, సో ఫంక్షన్ హాల్స్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మాకు తెలిసిన బాలాజీ ఫంక్షన్ హాల్ బాలేడని ఉన్నాడు. బాలేడన్న ఫోన్ చేస్తే వాడుకోబోయే దానే ఉంది, ఎంతో కొంత ఖర్చులకి అన్నాడు. సరే ఫైన్, ఫంక్షన్ హాల్ తీసుకున్నాక ఆ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసినాం. ఓకే రిజిస్టర్ అవ్వండి అని చెప్పినాం అనమాట. ఫస్ట్ డే 400 members అయ్యారు. ఓకే, యా, సెకండ్ డే ఇంకో 400 అయ్యారు. నేను మా సీన్ కాక మా నడిపాను ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని, ఇద్దరు చెప్పిన అనమాట. 300 మందికి ఫుడ్ ఆర్గనైజ్ చేయమని చెప్పిన. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి 500 అని చెప్పిన. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి 800 అని చెప్పిన. అరే ఏంది రాను, ఎంతమంది వస్తారా అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి 2000 మంది రిజిస్టర్ అయ్యారు. ఓ గ్రేట్ కాక, 2000 మంది అయ్యారు కాక. మీటప్ ఏం చేద్దామంటే, అరే 2000 మంది ఫంక్షన్ హాల్ పట్టర్రా, ఇదేంది పెళ్లి కంటే ఎక్కువ అవుతుంది ఖర్చు, పెళ్లి కంటే ఎక్కువ అవుతుంది దావత్ అన్నాడు. అయ్యో ఓకే. సో అటు చేసి మొత్తానికి 1600-1700 మంది వచ్చారు. అసలు మా ఊరికి, ఈ హైదరాబాద్లో కూడా కాదు, చాలా మంది హైదరాబాద్లో చేయాలా అని చెప్పి కామెంట్స్ పెట్టారు. అన్న హైదరాబాద్లో చేయనా వస్తామని చెప్పి. నేను ఎందుకు చేస్తాను హైదరాబాద్లో, ఎందుకని చెయ్యాలి? నేను పుట్టింది ఈడ, నేను పెరిగింది ఈడ, మీరు వస్తే రారు లేకుండా లేదు. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా అదే చెప్తుంటా, నాకు నచ్చిన కాంటెంటే నేను చేస్తా, మీరు చూస్తే చూడు లేకుండా లేదు, అంతే కదా. యా, the moment I start becoming somebody else just for the sake of other people, then that's the moment I should stop making content.